హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏం నేర్చుకుందామంటే, ఇప్పుడు ఫ్లోట్ అనే సిఎస్ఎస్‌లో ఫ్లోట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటదనమాట. సో, ఆ ఫ్లోట్ అనే ప్రాపర్టీ అంటే ఏంటి? సో, దానికి వాల్యూస్ ఏమేమి ఉంటాయి? ఆ ఫ్లోట్ అనే ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల మనకి వెబ్ పేజ్‌లో ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా డిస్‌ప్లే అవుతాయి? ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ కట్‌గా అయితే చూద్దాం. ఓకే. అంతకన్నా ముందు మన ఛానల్ గనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు ఈ ఫ్లోట్ అనే ప్రాపర్టీ అంటే ఏంటి? ఈ ఫ్లోట్ అనే ప్రాపర్టీకి మనం ఏ ఏ విధంగా యూజ్ చేస్తాం? ఈ ఫ్లోట్ అనే ప్రాపర్టీ ఏం చేస్తదంటే, కంటెంట్ ఉంటది కదా! సో, దాన్ని ఏ విధంగా లైక్ దానికంటే ఒక ఫార్మాటింగ్‌లో పెడతదనమాట. కంటెంట్‌ని గానీ, ఏదైనా ఇమేజెస్‌ని గానీ, లైక్ మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ చూస్తున్నప్పుడు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్ ఉండి, రైట్ సైడ్ ఒక కంటెంట్ అనేది ఉంటది కదా! సో, అలాగే లేదంటే ఒక కంటెంట్ ఉండి, ఆ లెఫ్ట్ సైడ్ అనేది ఇమేజ్ ఉంటది కదా! సో, ఈ విధంగా ఆ ఇమేజ్‌ని గానీ, కంటెంట్‌ని గానీ ఏ విధంగా ఫ్లోట్ చేశారు. లైక్ దాని యొక్క ఫార్మాట్ ఉంది గదా! అంటే ఫస్ట్ ఇది, సెకండ్ ఇది అనేసి ఫార్మాట్ ఉంది గదా! ఫార్మాట్ అనేది. సో, దాన్ని ఈ ఫ్లోట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఏ విధంగా అచీవ్ చేస్తామో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకే. ఈ ఫ్లోట్ అనే ప్రాపర్టీకొచ్చేసరికి కొన్ని వాల్యూస్ ఉంటాయన్నమాట. లైక్ లెఫ్టో, రైటో, నన్నో అనేసి ఇలాంటి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ యూజ్ చేసి మనం ఏ విధంగా అచీవ్ చేస్తామో చూద్దాం. ఓకే. అంతకన్నా ముందు ఏం చేయాలంటే మరి మనకి కంటెంట్ అనేది, ఇమేజ్ అనేది కావాలి కదా! మనం ఈ ఫ్లోట్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తే చేంజెస్ చూడడానికి మనకి కంటెంట్, ఇమేజ్ కావాలి కదా! సో, దానికోసం నేనేం చేస్తానంటే ఒక పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకే. ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌లో నేను ఇంకొక ఇమేజ్ ట్యాగ్ తీసుకొని ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌లో ఒక ఇమేజ్‌నైతే ఇన్సర్ట్ చేస్తాను. ఈ ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేసి అండ్ అలాగే దీనికంటూ ఒక డమ్మీ డేటా అయితే ఇస్తాను. ఈ ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే మనకొక ఇమేజ్ కావాలి కదా! ఒకసారి నేనేం చేస్తున్నానో క్లియర్‌గా చూడండి. నేను పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకున్నాను. నార్మల్‌గా ఆ పారాగ్రాఫ్ లోపల ఒక ఇమేజ్ ఎలిమెంట్ అనేది తీసుకుంటున్నాను. ఒక ఇమేజ్‌ని యాడ్ చేస్తున్నాను పారాగ్రాఫ్ లోపల. ఓకే. ఆ ఇమేజ్ కావాలి కదా! సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే నా మై ఫైల్ మేనేజర్‌లోంచి ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క పాత్‌ని నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఓకే. లోడ్ అవుతుంది. ఓకే. నాకిక్కడ పైన పాత్ ఉంది కదా! నేను ఆ పాత్‌ని కాపీ చేసుకున్నాను. ఓకే. విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేసి నేను మన దాంట్లో పాత్ ఉంది కదా! ఓకే. ఇక్కడ నేను ఈ ఎస్ఆర్‌సి లోపల ఆ పాత్‌ని పేస్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఏం చేశాను ఆల్ట్ అనే అట్రిబ్యూట్ ఉంది కదా! ఈ ఆల్ట్ అనే అట్రిబ్యూట్ అనేది ఎందుకు? ఒకవేళ ఈ ఇమేజ్ గనుక డిస్‌ప్లే అవ్వకపోతే ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవ్వడం కోసం ఈ ఆల్ట్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తామనమాట. ఓకే. దానికంటూ నేను ఒక నార్మల్ ఇమేజ్ అని పెట్టాను. ఓకే. ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది వచ్చింది. బట్ మరి మనకి కంటెంట్ అనేది కావాలి కదా! పారాగ్రాఫ్‌లో. అప్పుడే కదా ఆ ఇమేజ్ కంటెంట్ మీద ఈ ఫ్లోట్ ప్రాపర్టీ అనేది అప్లై చేస్తే ఎటువంటి చేంజెస్ వచ్చిందో మనకు అర్థమవుద్ది. సో, దానికోసం నేనేంటంటే ఒక కంటెంట్ అనేది తీసుకుంటున్నాను. సేవ్ చేసిన ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. మనం చూసారా ఇమేజ్ అనేది చాలా చాలా పెద్దగా ఉంది కదా! సో, ఇమేజ్‌ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇమేజ్‌ని కంట్రోల్ చేయాలి. సో, ఇమేజ్‌ని కంట్రోల్ చేయాలంటే దాని యొక్క సైజ్‌ని, విడ్త్‌ని మనం మనకు కావాల్సిన విధంగా మనం పెట్టుకోవాలి. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఓకే. ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేసి దానికంటూ నేను ఒక హైట్ అనేది ఇస్తాను. లైక్ ఒక 100 పిక్సెల్ ఇచ్చాను హైట్. విడ్త్ వచ్చేసరికి 200 పిక్సెల్ ఇస్తాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడొచ్చింది చూసారా? ఇమేజ్ కంటెంట్ వచ్చింది కదా! ఓకే. హైట్ అనేది కొంచెం పెద్దగా పెడదాం. అది మనకి ఇంకా క్లియర్‌గా కనిపిస్తది. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకందరికి క్లియర్‌గా కనిపిస్తుంది కదా! ఇక్కడేముంది ఒక ఇమేజ్ అనేది ఉంది. ఇమేజ్ పక్కన ఏముంది కంటెంట్ అనేది ఉంది కదా! అంటే మరి ఎందుకంటే మనం ఈ ఇమేజ్ పారాగ్రాఫ్ లోపలే కదా! ఇమేజ్ రాసాం, కంటెంట్ రాసాం. కాబట్టి ఈ పారాగ్రాఫ్ ఇదంతా కలిపి ఒక పారాగ్రాఫ్ అన్నమాట. చూసారా? ఇక్కడ కూడా సెలెక్ట్ అవుతుంది చూసారా? ఓకే. ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్‌లో ఏముంది ఒక ఇమేజ్ ఉంది. దాని పక్కన కంటెంట్ అనేది ఉంది. ఓకే. ఇప్పుడు ఫ్లోట్ అనే ప్రాపర్టీని ఈ ఇమేజ్ మీద మనం ఫ్లోట్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి, మనకు కావాల్సిన విధంగా మనం దాన్ని అచీవ్ చేయొచ్చనమాట. ఇప్పుడొచ్చేసరికి మన కండిషన్ ఏంటంటే, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా! సో, నాకు ఈ ఇమేజ్ అనేది ఇలా ఉండకూడదనమాట. ఎలా అంటే, ఈ ఈ కంటెంట్ ఉంది కదా! ఈ కంటెంట్ అంతా కూడా ఈ ఇమేజ్ పక్కన ఉండాలి. ఈ ఇమేజ్ ఒకటే లెఫ్ట్ సైడ్‌లో ఉండాలి. ఈ కంటెంట్ అంతా కూడా ఈ ఇమేజ్‌కి రైట్ సైడ్‌లో ఉండాలి. ఓకే. అర్థమైందా మీకు? ఈ ఇమేజ్ అంతా కూడా ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్‌లో ఉండాలి. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే సీఎస్ఎస్‌లో ఇమేజే కదా మనకు లెఫ్ట్‌లో ఉండాలి. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఇమేజ్ ట్యాగ్ లోపలే ఫ్లోట్ అనే ప్రాపర్టీకి ఓకే. ఫ్లోట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటది మాట్లాడుకున్నాం కదా! ఈ ఫ్లోట్ అనే ప్రాపర్టీకి నేను లెఫ్ట్ అనే ఒక వాల్యూ ఇస్తాను. ఓకే. ఒకసారి సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం ఏం జరుగుద్ది ఏంటి. ఓకే. చూసారా ఇక్కడ అబ్జర్వ్ చేసారా? ఇందాక ఏం జరిగింది? ఈ కంటెంట్ అనేది ఎక్కడుంది?
చెప్పండి ఎందుకు ఈ కంటెంట్ అనేది నార్మల్‌గా ఒకసారి మళ్ళీ క్లియర్‌గా కరెక్ట్‌గా చూద్దాం. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చూసారా? ఈ ఇమేజ్ పక్కన ఈ కంటెంట్ అనేది స్టార్ట్ అయింది కదా! ఈ ఇమేజ్ పక్క నుండి కంటెంట్ అనేది స్టార్ట్ అయింది. ఈ టాప్‌లో ఎక్కడ కూడా మనకి ఎటువంటి కంటెంట్ అనేది లేదు. బట్ నేను ఎప్పుడైతే ఫ్లోట్ ప్రాపర్టీకి లెఫ్ట్ అనే వాల్యూ ఇచ్చానో, ఈ ఇమేజ్ వచ్చేసరికి కంప్లీట్‌గా లెఫ్ట్‌కొచ్చేసిందనమాట. ఆ కంటెంట్ అనేది రైట్ సైడ్ నుండి చూసారా? ఆ కంటెంట్ అనేది రైట్ సైడ్ నుండి నార్మల్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది మనకి లెఫ్ట్ సైడ్. అంటే కొన్ని వెబ్ పేజెస్‌లో ఈ విధంగానే కదా ఉంటది. లైక్ ఎలా అంటే నాకు లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఉండాలి. రైట్ సైడ్ వచ్చేసరికి కంటెంట్ ఉండాలి అనుకుంటే, మనం ఈ విధంగా ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేసి దాన్ని అచీవ్ చేస్తామనమాట. ఓకే. నెక్స్ట్ నాకు ఇమేజ్ అక్కడ కాదు. నాకు ఇమేజ్ రైట్‌లో ఉండాలి. కంటెంట్ అనేది ఇక్కడ స్టార్టింగ్ నుండి ఉండాలి. అనుకోండి ఇమేజ్ రైట్‌లో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇదే ఇమేజ్ ట్యాగ్‌లో ఫ్లోట్ ప్రాపర్టీకి రైట్ వాల్యూ ఇచ్చామనుకోండి. సేవ్ చేద్దాం. ఓకే. చూసారా? ఏం జరిగిందిప్పుడు? ఈ కంటెంట్ అనేది మనకి లెఫ్ట్‌లోకొచ్చేసింది. ఇమేజ్ మాత్రం రైట్‌లో ఉన్నది. ఓకే. మీకు అర్థమైందా? ఇమేజ్ యొక్క ఫ్లోట్. అదే ఒకవేళ నేను కూడా దీనికి నన్ అని ఇస్తున్నాను. అంటే నాకు ఎటువంటి ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేయాల్సినంత పని లేదు అని చెప్తున్నాను. సో, అలాంటప్పుడు చూసారా మనం నన్ ఇవ్వగానే మన డిఫాల్ట్‌గా ఇదే కదా వచ్చింది మనకి. ఏమొచ్చింది? పారాగ్రాఫ్ లోపలే ఇమేజ్ ఉంది. సో, ఇదంతా ఒక పారాగ్రాఫు. ఆ పారాగ్రాఫ్‌లో ఒక ఇమేజ్ ఉంది. ఒక కంటెంట్ అనేది ఉంది. ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. మనం ఫ్లోట్ ప్రాపర్టీ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసి నాకు ఇమేజ్ మాత్రమే లెఫ్ట్ సైడ్‌లో ఉండాలి అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇమేజ్ అంతా కూడా లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. ఈ కంటెంట్ ఏదైతే ఉందో అదొచ్చేసరికి ఈ ఇమేజ్ పక్కన ఉన్న స్పేస్‌లో యాడ్ అవుతుందన్నమాట. అది లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, ఒకవేళ రైట్ సైడ్ అయితే రైట్ సైడ్. ఓకే. ఇదొచ్చేసరికి ఒక ఇమేజ్‌ని ఏ విధంగా చేయాలనేసి. లేదంటే ఇక్కడ మనం ఇంకా డమ్మీ కంటెంట్ అనేది తీసుకుందాం ఒకసారి. లైక్ లోరం ఇంకొక 30 తీసుకుంటాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఓకే. ఇక్కడ నన్ను కదా! నేను దీనికి లెఫ్ట్ అని వాల్యూ ఇస్తాను. ఏం జరుగుద్ది ఏంటో ఒకసారి అబ్జర్వ్ చూద్దాం. సేవ్ చేసిన. అదిగో ఇక్కడ అబ్జర్వ్ చేసారా? ఈ ఇమేజ్ యొక్క హైట్ ఉంది కదా! ఈ ఇమేజ్ యొక్క హైట్. సో, ఆ ఇమేజ్ యొక్క హైట్‌కి సరిపడా కంటెంట్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అయ్యింది. ఆ హైట్ దాటిపోయిన తర్వాత ఆ హైట్ దాటింది కదా! దాటేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న కంటెంట్ అనేది నార్మల్‌గా ఇక్కడ స్టార్టింగ్ లైన్ నుండి డిస్‌ప్లే అయిందనమాట. ఓకే. అంటే ఇమేజ్‌ని మనకి ఎటువైపు కావాలి? ఇలా చాలా వెబ్ పేజెస్‌లో ఈ విధంగానే కదా ఉంటది. డిస్క్రిప్షన్ ఉండి పక్కన ఇమేజ్ ఉంటది. ఈ విధంగానే కదా! సో, మనం దీన్ని రైట్ పెట్టుకున్నా సరే అదే జరుగుద్దనమాట. ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. చూసారా? సేమ్ ఇదే కదా! కంటెంట్ అనేది ఆ ఇమేజ్ ఎంతుందో అంత ఉంది. ఆ హైట్ దాటిన తర్వాత నార్మల్‌గా కింద స్టార్టింగ్ లైన్ నుండి కంటెంట్ అనేది స్టార్ట్ అయింది. సో, ఇది చూడడానికి కొంచెం నీట్‌గా ఉంది కదా! లైక్ పక్కనంతా కంటెంట్, దాని పక్కన వచ్చేసరికి ఇమేజ్. చూడడానికి నీట్‌గా ఉంది కదా! సో, ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం దాన్ని ఫ్లోట్ చేసుకుంటాం అనమాట. మనకు కావాల్సిన సైడ్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చూద్దామంటే, లైక్ నేను ఒక డమ్మీ డేటా తీసుకుంటున్నాను. లైక్ ఒక 3 డివిస్ అనేవి తీసుకుంటున్నాను. ఓకే. 1 సో, ఒక్కొక్క దానికి నేను స్టైల్స్ అప్లై చేస్తాననమాట. సో, అది ఎందుకు అప్లై చేస్తాను ఏంటంటే ఒకసారి చూడండి. నేను దీనికి క్లాస్ నేమ్ వచ్చేసరికి ఒక 1 అని పెట్టుకున్నాను. సేవ్ చేశాను. సేమ్ దీన్నే నేను కాపీ చేస్తాను. ఒక 3 కావాలి నాకు. ఓకే. 2, 3 ఓకే. ఓకే. ఈ డివ్ ఎలిమెంట్స్ అనేవేంటి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కదా! అంటే దీంట్లో కంటెంట్ ఎంత చిన్నగా ఉన్నా సరే అదేం చేస్తది? ఫుల్ దాని యొక్క విడ్త్ అనేది ఆక్యుపై చేస్తది కదా! ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. చూసారా? మరి ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి దాని యొక్క ఫుల్ కంటెంట్ అనేది దాని యొక్క ఫుల్ విడ్త్ అనేది అది ఆక్యుపై చేసేస్తది. అసలు 1 అనేది చాలా చిన్నది. బట్ దాని పక్కన రాలేదు. ఎందుకంటే అదొక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ డివ్ అనేది. సో, నేనేం చేస్తానంటే ఈ మూడింటికి కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేస్తాను. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఫస్ట్ దానికి నేను బ్లూ యాడ్ చేస్తున్నాను. అలాగే టెక్స్ట్ కలర్ కనిపించడం కోసం దానికొచ్చేసరికి వైట్ ఇస్తాను టెక్స్ట్ కలర్ సేవ్ చేశాను. సారీ ఎక్కడొచ్చింది? ఓకే. ఇక డాట్ అనేది మనం ఇక్కడ ఇచ్చాం. ఆహ్, నే క్లాస్ నేమ్‌కి ముందు కదా ఇవ్వాలి. సో, డాట్ ఇచ్చాను. ఒకసారి సేవ్ చేశాను. రిఫ్రెష్ చేద్దాం. ఓకే. బ్లూ అనేది వస్తుంది. వైట్ అనేది వస్తుంది కదా! సేమ్ ఇలాగే మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ 2 డివ్ ఎలిమెంట్స్‌కి కూడా మనకు కావాల్సిన స్టైల్స్ అనేది ఇచ్చేద్దాం. సో, దానికంటే ముందు మనం ఏం చేయాలి? ఆ క్లాస్ నేమ్స్ ఇచ్చుకుందాం. ఓకే. ఓకే. దీనికి బ్లూ ఇచ్చింది కదా! దీనికి ఏమిస్తానంటే బ్లాక్ ఇస్తాను. ఓకే. బ్లాక్ కలర్ వైట్ వదిలేసాను. దీనికి ఏమి ఇస్తానంటే ఆక్వా ఇస్తాను. సేవ్ చేశాను. ఓకే. ఇది కనిపించట్లేదు కదా మనకి. టెక్స్ట్ అనే దానికి రెడ్ ఇద్దాం. కలర్ వచ్చేసరికి రెడ్. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. చూసారా ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? అలాగే దీనికంటూ ఒక ప్యాడింగ్ అనేది ఇచ్చేద్దాం. ఓకే.
దానికి తర్వాత వెళ్దాం. ప్రెజెంట్ ఇక్కడ చూడండి. డివ్ ఎలిమెంట్ కాబట్టి దాని యొక్క ఎంత విడ్త్ ఉందో అంత విడ్త్‌ని ఈ కంటెంట్ అనేది ఆక్యుపై చేసేసింది కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేసి ఈ 3 ఎలిమెంట్‌లని ఒకదాని పక్కన ఒకదాన్ని డిస్‌ప్లే చేద్దాం. సో, అదొచ్చేసి ఫ్లోట్ ప్రాపర్టీ అన్నమాట. డివ్. డివ్స్ 3 డివ్సే కదా! సో, నేను మూడింటికి ఈ ఫ్లోట్ ప్రాపర్టీ అనేది అప్లై చేసేస్తాను. ట్యాగ్ నేమ్ సెలెక్టివ్ యూజ్ చేసి. సో, ఇప్పుడేం చేద్దామంటే ఫ్లోట్ ప్రాపర్టీ తీసుకొని నేను లెఫ్ట్ పెట్టను దానికి వాల్యూ సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా మీకేమైతుంది? సో, దీనికొచ్చేసరికి ప్యాడింగ్ ఇద్దాం. కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. ప్యాడింగ్ వచ్చేసరికి ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే. చూసేటప్పుడు కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ ఏమర్థమైంది మీకు? ఇక్కడ డివ్స్ అనేవి 3 బ్లాక్ లెవెల్ ఎలిమెంట్సే. బట్ మనం ఏం చేసామంటే ఆ డివ్స్‌ని ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేసి దానికి వాల్యూ లెఫ్ట్ అని ఇచ్చాం. సో, ఆ విధంగా లెఫ్ట్ అని ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక డివ్ ఎలిమెంట్ పక్కన ఒక లెఫ్ట్‌కే అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏం జరిగింది? ఆ లెఫ్ట్‌కొచ్చేసరికి ఓకే. లెఫ్ట్‌కి డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి. సో, అదెందుకు డిస్‌ప్లే అవుతుందంటే మనం ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఈ ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేసాం కదా! ఈ ఫ్లోట్ ప్రాపర్టీ లాగే మనకి ఇంకొక దీనికిలాగే ఈ ఫ్లోట్ ప్రాపర్టీస్‌ని మనం రిమూవ్ చేయాలనుకోండి, క్లియర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటది. సో, ఆ క్లియర్ అనే ప్రాపర్టీని ఏ విధంగా యూజ్ చేస్తామో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇది అర్థమైంది కదా! ఒకవేళ మనం ఈ ఫ్లోట్ ప్రాపర్టీ తీసేసామనుకోండి, ఏం జరుగుతుంది? నార్మల్‌గా ఒకదాని కింద ఒకటొచ్చేస్తుంది. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి. సో, ఇదెప్పుడైతే ఇది ఫ్లోట్‌కి లెఫ్ట్ అవ్వడం వల్ల 3 కూడా ఒకదాని పక్కన ఒకటైతే అటాచ్డ్‌గా డిస్‌ప్లే అయ్యాయి కదా! ఇదొచ్చేసరికి ఇదనమాట. సో, నేనెలా ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఫ్లోట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా! ఈ ఫ్లోట్ ప్రాపర్టీస్ మనం దేనికైతే ఇచ్చామో అది ఫ్లోట్ లెవెల్‌లో డిస్‌ప్లే అవుద్ది. బట్ నాకు కొన్ని ఎలిమెంట్స్‌కి ఫ్లోట్ లెవెల్‌లో డిస్‌ప్లే అవ్వకూడదన్నప్పుడు మనం క్లియర్ ప్రాపర్టీ యూజ్ చేసి ఆ ఫ్లోట్స్ ఏమైతున్నాయో వాటిని రిమూవ్ చేయొచ్చనమాట. ఓకే. ఆ క్లియర్ ప్రాపర్టీస్‌లో కూడా కొన్ని వాల్యూస్ ఉంటాయి. లైక్ అవేంటంటే ఇవి కూడా లెఫ్ట్, రైట్, నన్ అని కొన్ని వాల్యూస్ ఉంటాయన్నమాట. సో, ఈ క్లియర్ ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ప్రీవియస్‌గా ఇచ్చిన ఫ్లోట్స్ ఏమైతుంటాయో వాటిని మనం క్లియర్ చేయగలుగుతాం అనమాట. ఓకే. దానికంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకే. ఒకసారి ఏం చేస్తున్నానో మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి చాలు. లైక్ నేను దీని పక్కన 1 అని నేమ్ ఇచ్చాను. అండ్ అలాగే నేను ఇంకొక డివ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే. దీంట్లో ఒక కంటెంట్ అనేది ఇద్దాం. ఓకే. ఒక 30 వర్డ్స్ కంటెంట్ ఇచ్చాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. ఇదే కదా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే. ఇక్కడ 1 వచ్చింది. నాకిక్కడ 3 అనేది వచ్చింది. ఓకే. నేనిప్పుడు ఏం చేస్తానంటే దీనికంటూ 2 క్లాస్ నేమ్స్ ఇచ్చేస్తాను. అంటే రెండింటికి డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వడం కోసం నేను రెండింటికి క్లాస్ నేమ్స్ ఇస్తున్నాను. దీనికొచ్చేసరికి 1 అండ్ ఇది సెకండ్ డివ్ కదా! నేనేం చేస్తున్నానంటే దీనికి 2 అని ఇస్తాను. సేవ్ చేశాను. ఇప్పుడేం చేద్దామంటే ఆ 1 ఉంది కదా! ఆ 1కి నేను ఒక బార్డర్ అనేది ఇస్తాను. బార్డర్ వచ్చేసరికి ఒక 1 పిక్సెల్ సాలిడ్ ఇచ్చిన సేవ్ చేశాను. ఓకే కదా! ఓకే కదా! నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ 2 ఉంది కదా! దానికి కూడా మనం ఏం చేద్దామంటే ఒక బార్డర్ అనేది ఇచ్చేద్దాం. అసలు క్లియర్ ప్రాపర్టీ ఎలా వర్క్ అవుతుందో మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతుందన్నమాట. బార్డర్ వచ్చేసరికి ఇది కూడా 1 పిక్సెల్ సాలిడ్ సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ ఓకే. రెండింటికి 2 బార్డర్‌లు ఉన్నాయి కదా! ఓకే. ఇప్పుడేం చేద్దామంటే, మనం ప్రెజెంట్ ఏం చేద్దామంటే, ఫస్ట్ ఫ్లోట్ ఇద్దాం. ఓకే. క్లియర్ ప్రాపర్టీ ఇవ్వకుండా ఫ్లోట్ ప్రాపర్టీ ఇచ్చి ఏం చేంజ్ జరిగిందో చూద్దాం. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే, క్లియర్ ప్రాపర్టీ అనేది ఇద్దాం. దీనికి ఏం చేద్దామంటే, బార్డర్స్ 2 బ్లాక్ కలర్‌లో ఉన్నాయి కదా! లైక్ నాకు కావాల్సింది ఏంటంటే, నేను కలర్స్ కూడా ఇచ్చేస్తాననమాట. అంటే 2 వేరు వేరు అని చెప్పడానికి నేను కలర్స్ ఇస్తాను. దానికి రెడ్ ఇచ్చాను. దీనికి గ్రీన్ ఇస్తాను. సేవ్ చేశాను. ఓకే. సారీ ఈ 1 పిక్సెల్ కనిపించట్లేదు. కొంచెం పెద్దది చేద్దాం. 2 పిక్సెల్ ఇస్తున్నాను. దీనికి ఒక 2 పిక్సెల్ ఇస్తాను. సేవ్ చేశాను. ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఇది కిందదున్నది గ్రీను, పైదున్నది రెడ్ కదా! ఇప్పుడు మనం ఫ్లోట్ ప్రాపర్టీ ఇవ్వగానే ఏం జరుగుతుంది? ప్రీవియస్‌గా ఏం చూసాం? ఈ డివ్ పక్కన ఇంకొక డివ్ అనేది వచ్చేసింది కదా! సో, ఇక్కడ కూడా అదే జరుగుద్దనమాట. ఫ్లోట్ ప్రాపర్టీకి లెఫ్ట్ అనే వాల్యూ ఇవ్వడం వల్ల సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే చూసారా? ఆ 1 అనేది ఇప్పుడు మనం ప్రీవియస్‌గా అబ్జర్వ్ చేసాం కదా! డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు చూసారా రెడ్ బార్డర్ ఎంతుందో అంటే మన ఫ్లోట్ లెఫ్ట్ అవ్వడం వల్ల ఈ 1 అనేది ఫుల్ విడ్త్‌ని ఆక్యుపై చేయకుండా అక్కడితోనే అది ఎండ్ అయిపోయిందనమాట. ఆ కంటెంట్ ఎంతుందో అక్కడితోనే అది ఎండ్ అయిపోయింది. దాని తర్వాత ఏదైతే ఈ నెక్స్ట్ ఎలిమెంట్ ఉందో దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంటే కదా ఇది. సో, దాని తర్వాత ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ అనేది నార్మల్‌గా ఈ విధంగా డిస్‌ప్లే అయిపోతుంది కదా! ఇది. బట్ మనం క్లియర్ ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తామంటే, నాకు ఈ విధంగా డిస్‌ప్లే అవ్వకూడదు. నాకు ఆ రెడ్‌ది అంత కంటెంటే తీసుకున్నా పర్వాలేదు. ఓకే. నాకు అంత కంటెంటే తీసుకోవాలి. కానీ ఈ కంటెంట్ అనేది ఈ సెకండ్‌ది ఉంది కదా! అది నార్మల్‌గా దాని కింద నుంచి మాత్రమే డిస్‌ప్లే అవ్వాలి. దాని పక్క నుంచి డిస్‌ప్లే అవ్వకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే
ఈ 2 ఉంది కదా! ఇక ఈ సెకండ్ డివ్ ఉంది కదా! దానికి నేనేం చేస్తానంటే క్లియర్ ప్రాపర్టీ అనేది ఇస్తాను. క్లియర్ ఫ్లోర్ సేవ్ చేసాం. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సారీ. ఓకే. క్లియర్ ఫ్లోట్ కాదు. క్లియర్ లెఫ్ట్ అనమాట. ఎందుకంటే మనం దేన్ని క్లియర్ చేస్తున్నాం? ఫ్లోట్‌నే కదా క్లియర్ చేస్తాం. కాకపోతే మరి మనం ఫ్లోట్‌కి వాల్యూ ఎంత ఇచ్చాం? లెఫ్ట్ కదా! సో, అందుకనేసి నేను క్లియర్ లెఫ్ట్ అని ఇస్తాననమాట. ఓకే. లెఫ్ట్ అని ఇవ్వాలి దానికి. లెఫ్ట్ అని ఇస్తే ఏం చేంజ్ జరుగుద్దో చూద్దాం. లెఫ్ట్ అని ఇచ్చాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా? ఇక్కడ ఏం జరిగింది? ఇది ఏదైతే ఉందో మనం దీనికి ఫ్లోటు అసల లెఫ్ట్ ఇవ్వలేదనుకోండి, అది పూర్తిగా విడ్త్‌ని ఆక్యుపై చేసేస్తది. బట్ మనం దానికి లెఫ్ట్ అని ఇవ్వడం వల్ల అది ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఫ్లోట్ అవుతుంది. దానికి ఎంత కంటెంట్ ఉందో అంత కంటెంట్ మాత్రమే లెఫ్ట్ సైడ్ అనేది ఫ్లోట్ అవుతుంది. సో, ఇదేం జరుగుతుంది? మనం దీనికి క్లియర్ ప్రాపర్టీ యూజ్ చేయలేదనుకోండి, ఈ కంటెంట్ ఏమవుతుంది? దాని పక్క నుంచి డిస్‌ప్లే అవుతుంది కదా! సో, నాకు పక్క నుంచి డిస్‌ప్లే అవ్వకూడదు. పైది ఫ్లోట్ ప్రాపర్టీ తీసుకొని కంటెంట్ సరిపడానే డిస్‌ప్లే అవ్వాలి పైది. బట్ కిందకొచ్చేసరికి నాకు నార్మల్‌గా నెక్స్ట్ లైన్ నుండి డిస్‌ప్లే అవ్వాలి. అంటే మరి ఈ ఫ్లోట్ ప్రాపర్టీ మరి దీనికి అప్లై అవుతుంది కదా! దాని నెక్స్ట్ ఎలిమెంట్‌కి. సో, కాబట్టి దాని నెక్స్ట్ ఎలిమెంట్‌కి ఫ్లోట్ ప్రాపర్టీ అనేది అప్లై అవ్వకుండా ఉండడం కోసం నేను క్లియర్ ప్రాపర్టీ యూజ్ చేసి పైన ఫ్లోట్ ప్రాపర్టీకి వాల్యూ ఏమి ఇచ్చాం. సో, అదే వాల్యూని ఇక్కడ క్లియర్ ప్రాపర్టీకి ఇచ్చామనుకోండి. ఈ కింద ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఆ ఫ్లోట్ ప్రాపర్టీని తీసుకోదనమాట. సో, అది నార్మల్‌గా దాని తర్వాత లైన్ నుంచి డిస్‌ప్లే అవుద్దనమాట. ఓకే. ఇదొచ్చేసరికి కంప్లీట్‌గా ఫ్లోట్ ప్రాపర్టీకి సంబంధించింది అండ్ ఇది క్లియర్ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో అనమాట. అంటే మనం ఏ విధంగా డిస్‌ప్లే చేసుకోవాలి అండ్ మనం నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ఫ్లోట్ ప్రాపర్టీ అనేది అప్లై అవ్వకుండా నార్మల్‌గా అప్లై అవ్వాలంటే క్లియర్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం. ఓకే. అర్థమైంది కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనుక మన ఛానెల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.